హలో గ్యాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనవి లోన్ యాప్కి సంబంధించి కానీ లేదా వేరే అదర్ లోన్ యాప్స్కి సంబంధించి కానీ లోన్ తీసుకునేటప్పుడు చాలా మందికి ఆటోపేకి సంబంధించి ఒక డౌట్ అనేది ఉంటుంది. స్టార్ట్ డేట్కి అదేవిధంగా ఇన్ డేట్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది టైం అనేది చూపిస్తుంది. ఒకవేళ లోన్ తీసుకున్న తర్వాత 10 ఇయర్స్ మనం కట్టాలేమో, 10 ఇయర్స్ వరకు లోన్ కట్టాలా ఏంటి అని చాలా మంది భయపడుతుంటారు. రీసెంట్గా వచ్చేసి నాకు కూడా ఒక కామెంట్ అనేది వచ్చింది. అందుకోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. బ్రో మనీవిలో లోన్ అప్లై చేశా, బట్ 40K లోన్కి 2026 స్టార్ట్ అని చూపించింది. మళ్ళీ ఎండ్ వచ్చేసి 2036 అని చూపిస్తుంది. ఈఎంఐ అమౌంట్ వచ్చేసి ప్రతి మంత్ 4450 రూపీస్ చూపిస్తుంది. ఇదేమో అర్థం కావడం లేదు బ్రో, కొంచెం అర్థమయ్యేట్టు చెప్పవా అని అడగడం అనేది జరిగింది. ఇలా ఎందుకు 10 ఇయర్స్ అనేది చూపిస్తుంది, 10 ఇయర్స్ వరకు ఈఎంఐ అమౌంట్ అనేది కట్టాలని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. 10 ఇయర్స్ అనేది ఎందుకు చూపిస్తుంది, దీనికి సంబంధించి మీకు డీటెయిల్గా అయితే మీకు వీడియో చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లోన్ తీసుకునేటప్పుడు ఆటోపేకి సంబంధించి ఈ మ్యాండేట్ రిక్వెస్ట్ అనేది మనకు 5 ఇయర్స్ నుంచి ఒక 10 ఇయర్స్ వరకు రిక్వెస్ట్ అనేది అవుతుంది. మీరు ఏ సంవత్సరం లోన్ తీసుకుంటున్నారో ఆ సంవత్సరం అయితే మీకు ఈ మ్యాండేట్ రిక్వెస్ట్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. మీరు తీసుకుంటున్న లోన్ అమౌంట్ బట్టి మీకు ఒక 5 ఇయర్స్ కానీ లేదా ఒక 10 ఇయర్స్ కానీ మీకు ఆటోపే రిక్వెస్ట్ అనేది మీకు అవుతుంది. ఈ ఆటోపే రిక్వెస్ట్ ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు ఎన్ని ఈఎంఐస్ అనేది పెట్టుకున్నారో ఆ ఈఎంఐస్ మీరు పే చేయగానే ఆటోమేటిక్గా మీకు లోన్ అయితే క్లోజ్ అయితే అవుతుంది. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. 2036 వరకు మనం ఈఎంఐస్ కట్టాలని చాలా మంది భయపడుతుంటారు. 2036 వరకు మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని మంత్స్ అనేది ఈఎంఐ కట్టాలో మీరు అన్ని ఈఎంఐస్ లోన్ అమౌంట్ అనేది మీరు కడితే ఆటోమేటిక్గా మీకు లోన్ అయితే క్లోజ్ అయితే అవుతుంది. మీకు ఇక్కడ ఆటోపే రిక్వెస్ట్ అనేది కూడా క్యాన్సిల్ అయితే అవుతుంది. ఒకవేళ క్యాన్సిల్ కాకుంటే మీరే డైరెక్ట్గా మీరు ఫోన్పే ద్వారా ఆటోపే రిక్వెస్ట్ చేసుకుంటే మీరు ఫోన్పే ద్వారా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది వచ్చేసి లోన్ అమౌంట్కి ఒక గడువు కాలం లాంటిది. ఇది వచ్చేసి యాజ్ పర్ ఒక రిక్వెస్ట్ మాత్రమే. మీకు ఆటోపేకి సంబంధించి మీకు ఈ మ్యాటర్కి సంబంధించి ఒక రిక్వెస్ట్ మాత్రమే. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఏమిటంటే కంపెనీ వాళ్ళు మనకు ఆటోపే రిక్వెస్ట్ అయితే పంపిస్తారు. అంటే ఆటోపే రిక్వెస్ట్ అంటే ఎంత లోన్ అమౌంట్ తీసుకున్నామో అంత లోన్ అమౌంట్ అనేది వాళ్ళకి అప్పు ఉన్నట్టు ప్రతి నెల మనం ఎంత ఈఎంఐ అమౌంట్ అనేది పే చేసేది ఉందో ఒకవేళ మనం అడ్వాన్స్గా పే చేయకుండా ఆటోమేటిక్గా ఆటోపే ద్వారా కట్ చేసుకుంటారు. ఒకవేళ మీరు ఈఎంఐస్ అన్నీ మీరు కట్టకుండా వదిలేసి మీరు పూర్తిగా లోనే వదిలేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఆటోపే రిక్వెస్ట్ అనేది ఉంటుంది. ఆటోపే రిక్వెస్ట్ ఉండడం వల్ల మీ అకౌంట్లో ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో ఆటోమేటిక్గా మీరు ఎంత అమౌంట్ అనేది వాళ్ళకు మీరు అప్పుగా ఉన్నారో, ఎంత అమౌంట్ అనేది మీరు డ్యూగా ఉన్నారో ఆ అమౌంట్ అనేది మీకు రిక్వెస్ట్ ద్వారా మీకు అయితే కట్ అయితే అవుతుంది. మనం తీసుకున్న అమౌంట్ మాత్రం వాళ్ళకి తిరిగి మనం చెల్లిస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. తక్కువ అమౌంట్కి వచ్చేసి ఒక 5 ఇయర్స్ అయితే ఉంటుంది, కొంచెం ఎక్కువ అమౌంట్కి వచ్చేసి ఒక 10 ఇయర్స్ అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే మనం లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ కామెంట్ చేయండి. తర్వాత వీడియోలో అయితే మీకు చెప్తాను. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.